నమస్కారం. భారత ఆర్థిక చరిత్రలో 2026 నుండి 27 కేంద్ర బడ్జెట్ ఒక సాధారణ వార్షిక నివేదిక కాదు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధన దిశగా వేస్తున్న అతిపెద్ద అడుగు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ కేవలం అంకెల గారడీనా లేక దేశ గమనాన్ని మార్చే స్ట్రాటజిక్ డాక్యుమెంటా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నవజ్యోతి బిజినెస్ బ్యూరో నివేదిక ఆధారంగా ఈ బడ్జెట్ ముందున్న సవాళ్లు, సామాన్యుడి అంచనాలు, తెలుగు రాష్ట్రాల ఆకాంక్షల్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా స్థూల ఆర్థిక సవాళ్లను గమనిస్తే ప్రస్తుతం భారత ఎకానమీ వృద్ధిపరంగా బలంగానే ఉన్నా జియోపాలిటిక్స్ అనే ముప్పు పొంచి ఉంది. అగ్రరాజ్యాల రక్షణవాద విధానాలు, ట్రేడ్ వార్స్ మన ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక్కడ అత్యంత ఆందోళనకరమైన విషయం రూపాయి విలువ. డాలర్తో పోలిస్తే రూపాయి 92 స్థాయికి పడిపోవడం అనేది చిన్న విషయం కాదు. ఇది నేరుగా మన దిగుమతుల బిల్లును, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తుంది. వృద్ధి రేటును 7% తగ్గకుండా చూస్తూనే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు. ఇక సామాన్యుడి అంచనాల విషయానికి వస్తే ప్రతి బడ్జెట్లోనూ మిడిల్ క్లాస్ కోరుకునేది ఒక్కటే, తమ చేతికి ఎంత మిగులుతుంది అని. గత కొన్నేళ్లుగా జీవన వ్యయం పెరిగింది తప్ప పన్ను మినహాయింపులు పెరగలేదు. అందుకే ఈసారి కొత్త పన్ను విధానంలో 3 లక్షల మినహాయింపును 5 లక్షలకు పెంచాలనే డిమాండ్ బలంగా ఉంది. అలాగే పాత పన్ను విధానంలో సెక్షన్ 80C పరిమితిని దశాబ్దం తరువాత 1.5 లక్షల నుంచి కనీసం 2.5 లేదా 3 లక్షలకు పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుతున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం లిమిట్ పెంపు కూడా అత్యవసరమే. మరోవైపు మార్కెట్ల పరిస్థితి చూస్తే స్టాక్ మార్కెట్ కాస్త ఒడిదుడుకుల్లో ఉంది. విదేశీ మదుపరుల అమ్మకాల ఒత్తిడిని తట్టుకోవాలంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లో వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక బంగారం తులం 1.6 లక్షలు దాటిన నేపథ్యంలో స్మగ్లింగ్ ను అరికట్టడానికి ఇంపోర్ట్ డ్యూటీని 15% నుంచి తగ్గించాలని బులియన్ మార్కెట్ వర్గాలు బలంగా కోరుతున్నాయి. రంగాల వారీగా చూస్తే పీఎం కిసాన్ సాయాన్ని 6,000 నుంచి పెంచాలని రైతులు ఆశిస్తుండగా, రైల్వేలో కొత్త రైళ్ల కంటే భద్రతాకే పెద్దపీట వేసే అవకాశం ఉంది. కవచ్ 4.0 విస్తరణకు భారీ నిధులు కేటాయించవచ్చు. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో రక్షణ బడ్జెట్ కూడా 20% పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. చివరగా తెలుగు రాష్ట్రాల ఆకాంక్షలను పరిశీలిద్దాం. రాజకీయంగా ఏపీ, తెలంగాణ రెండూ కేంద్రానికి కీలకమే. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అంచనాలు భారీగా ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి గ్రాంట్లు, వరల్డ్ బ్యాంక్ రుణాలకు గ్యారంటీ, పోలవరం పూర్తికి తక్షణమే 12,000 కోట్లు విడుదల చేయడం వంటివి ఏపీ ప్రధాన డిమాండ్లు. విశాఖ రైల్వే జోన్ పనులు కూడా పట్టాలెక్కాల్సి ఉంది. ఇక తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు, మూసీ నది ప్రక్షాళనకు ప్రత్యేక ప్యాకేజీని రాష్ట్రం కోరుతోంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్నది ప్రధాన డిమాండ్.